వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. వనమాడి వెంకటేశ్వరరావు గారు కాకినాడ సిటీలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. కొండబాబు గారుగా ఆయన అందరికీ సుపరిచితులే. 2014 ఎన్నికల తర్వాత ప్రజల్లో ఆయనకి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది. హామీలనిచ్చి నెరవేర్చే నేతగా ప్రజల్లో ఆయనకు మంచి పేరుంది. స్మార్ట్ సిటీ కాకినాడ అభివృద్ధిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఈరోజు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వనమాడి వెంకటేశ్వరరావు గారు మీ పేరు. కొండబాబుగా కాకినాడ ప్రజలందరికీ సుపరిచితులు మీరు. కొండబాబుగా ఆ పేరు అసలు ఎలా వచ్చింది? మీ రాజకీయం వైపు మీ తొలి అడుగులు ఎలా వేశారు? అదే తండ్రి గారు నాన్నగారు పెట్టిన పేరు అసలు పేరు వెంకటేశ్వరరావు. అంటే కొండబాబు అనేది వాళ్ళు అంటే వెంకటేశ్వరం అంటే ఏడుకొండలు కదా జనరల్గా. అలాగనేది కొండబాబు అనేది ఒక పేరు ముందు నుంచి ఉంది. అది వాళ్ళు పిలవబట్టి అందరూ అలాగే పిలవడం. అసలు పేరు ఎవరికి తెలియదు వెంకటేశ్వరం అంటే. కొండబాబు అనేది ఎక్కువ తెలుస్తుంది అందరికి కూడా, ఆ విధంగా పిలవబడి. ఓకే, మీరు మొట్టమొదటిసారిగా ఎట్లా రాజకీయాల్లోకి రావాలనిపించింది? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్ రాజకీయాల్లోకి రావడానికి? రాజకీయాల్లో రావాలని ఎప్పుడు అనిపించలేదు మాకు. అంటే 99 ఎలక్షన్స్ వచ్చే ముందు ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో పరిస్థితులు బట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు, ఇక్కడ బాలయ్య గారు కానీ యనమల రామకృష్ణ గారు, వాళ్ళు ఈ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయాలని ఒక ఆలోచన కలిగించారు. అది ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా పవర్ పెట్టడం. రాజకీయాల్లో ఫ్యామిలీ కాదు మాది కూడా, రాజకీయాల్లో కూడా అనుభవం లేదు కూడా యాక్చువల్గా చెప్పాలంటే. పిలవడం, అవకాశం ఇచ్చారు. ప్రజలు కూడా దాన్ని ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తే ఆ రోజు ప్రజలు కూడా నమ్మి ఓట్లేసి నెగ్గించారు. ఓకే సార్, కాకినాడ సిటీలో కొండబాబు గారు హామీ ఇచ్చారంటే అది తప్పకుండా నెరవేరుతుందని ప్రజలకు ఒక నమ్మకం. సో మన కాకినాడ సిటీకి మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసాం. ఈ రోజున కాకినాడ ప్రజలు ఏం ఆశిస్తున్నారు అభివృద్ధి, అదంతా కూడా ప్రజలది ఒక విజన్ తయారు చేసాం కాకినాడ నగరానికి. కాకినాడ ఒక ప్లాన్ సిటీ. ఈ ప్లాన్ సిటీకి చాలా కోరికలు ఉన్నాయి ప్రజలకి, కానీ ఎవరు నెరవేర్చలేకపోయారు. నేను వచ్చిన తర్వాత ఒక విజన్ కింద తయారు చేసి టోటల్గా డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా చూసుకుంటే సిటీ చాలా రద్దీ పెరిగింది, ప్రజలు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ. అదేవిధంగా చూసుకున్నట్టయితే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మంచి కూడా ఎప్పుడో కట్టిన స్కూల్స్ తప్ప డెవలప్మెంట్ లేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కాకినాడకి మనకి ప్రధానంగా పోర్ట్, ఫిషింగ్ ఇండస్ట్రీ, 2 ఇండస్ట్రీ ఉన్నాయి ఇక్కడ. అవి కూడా దాన్ని కూడా డెవలప్ చేయాలని ఒక ఆలోచన ప్రజల్లో ఉంది, కానీ డెవలప్మెంట్ జరగలేదు ఏది కూడా. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా చాలా చేయవలసి ఉన్నాయి, చేయలేకపోయారు ఎవరు కూడా. ఇవన్నీ కూడా ప్రజల అవసరాలు తెలుసుకుని ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకుని ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. నేను 2004లో ఎన్నికైన తర్వాత. కానీ కొన్ని చేయగలిగాం, కొన్ని చేయలేకపోయాం, చాలా పనులు చేయలేకపోయాం. తర్వాత మేము ఓటమి చెందడం జరిగింది. ప్రతిపక్షంగా 10 సంవత్సరాలు ఉన్నాం. ఆ 10 సంవత్సరాలు ఎవరైనా చేస్తారేమో చూసాం ఇవన్నీ కూడా, కానీ ఎవరూ చేయలేకపోయారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చానో ప్రజలకి, అవన్నీ కూడా ఇప్పుడు నేనే నెరవేరుస్తున్నాను. ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం దృష్టిలో పెట్టాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో. ఈరోజు చూడండి, ఆ రోజు నేను బైపాస్ రోడ్ వేస్తానని చెప్పాను, 3వ బ్రిడ్జి కడతానని చెప్పాం. తర్వాత 10 సంవత్సరాలు వేరే వాళ్ళు చేస్తానని చేయలేకపోయారు, అది మనమే చేస్తున్నాం. శంకుస్థాపన చేస్తాం, ప్రభుత్వం ఆమోదం పొందాం. ఈరోజు పనులు ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది, అన్ని పనులు నడుస్తున్నాయి. ఈ రోజున మనకి ప్రధానంగా మీరు చూసారు 2 బ్రిడ్జీలు ఉన్నాయి. 2 బ్రిడ్జీలు ఎన్టీఆర్ బ్రిడ్జి అప్రోచ్ దేవాలయం మీదకి ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ కోరిక. ఆ రోజు నేను శంకుస్థాపన చేశాను, నిధులు తీసుకొచ్చాను. ముందస్తు ఎన్నికలు రావడం వల్ల నేను చేయలేకపోయాను. ఆ రోజున 10 సంవత్సరాలు వాళ్ళు చేస్తానని చేయలేకపోయారు. ఆ పని కూడా ఇప్పుడు మొదలుపెట్టాం, మనమే చేస్తున్నాం. అయితే ప్రతాపనగర్ బ్రిడ్జి ఒకటి ఉంది ఇక్కడ. ప్రతాపనగర్ బ్రిడ్జి కూడా పాడైపోయింది. అది కూడా కడతానని నేను చెప్పాను ఆ రోజున. అది కూడా ప్రతాపనగర్ బ్రిడ్జి కూడా మనమే చేస్తానని చెప్పాం. కానీ ముందస్తు ఎన్నికలు రావడం అది కూడా చేయలేకపోయాం. మళ్ళీ 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, వేరే వాళ్ళు పరిపాలించారు, వాళ్ళు చేయలేపారు. ప్రతాపనగర్ బ్రిడ్జి కూడా మనమే కడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ కొండపాలెం బ్రిడ్జి కడతానని చెప్పారు ఆనాడు పాలకులు, శంకుస్థాపన చేశారు. 10 సంవత్సరాలు కట్టలేకపోయారు. అది కూడా ఈ రోజున 65 కోట్లు దానికి ఖర్చు అవుతుందంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే 65 కోట్లు ఇచ్చారు. ఈరోజు కొండపాలెం బ్రిడ్జి కూడా కడుతున్నాం. అలాగే ఏమీ కూడా 10 సంవత్సరాల్లో ఈ కాకినాడ నగరానికి ఎటువంటి పనులు కూడా జరగలేదండి. మళ్ళీ ఈరోజే జరుగుతున్నాయి కూడా. ఓ పక్కన స్మార్ట్ సిటీస్ ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. ఆ స్మార్ట్ సిటీలో మనం కూడా పోటీలో పాల్గొన్నాం.
దానికి కూడా మన నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తామో అని వాళ్ళు డాక్యుమెంటేషన్ అడిగారు మనం. అది మనం ప్రజలందరూ అభిప్రాయం తీసుకుని సిటీని ఏ విధంగా డెవలప్ చేస్తామనేది ఒక డాక్యుమెంటేషన్ ఇచ్చాం మనం. ఇస్తే మనం ఇచ్చిన డాక్యుమెంటేషన్ వాళ్ళకి నచ్చింది, మన విజన్ నచ్చింది, సిటీని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారని విజన్ నచ్చి మనకి దేశంలో 20 సిటీలు ఇస్తే 20లో మంది ఒకటి వచ్చింది. దానివల్ల ఈరోజు చూడండి రోడ్స్ కానీ స్కూల్స్ కానీ ఇవాళ పార్కులు కానీ ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీలు డెవలప్ చేస్తున్నాం ఈ రోజున. ఇది 2022 నాటికి మన కాకినాడ నగరం ఈ అభివృద్ధి అంతా జరిగితే రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నగరం కాబోతుంది. మన నగరం నెంబర్ 1 సిటీ అవుతుంది. ఆ విధంగా మనం అనుకున్న విజన్ అంతా కూడా ఈ రోజున ప్రజలు ఏదైతే కోరారో అన్నీ కూడా నెరవేరుస్తున్నాం ఈ రోజున. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. 2019 ఎన్నికల తర్వాత మీరు డెఫినెట్గా గెలుస్తారని, మీకు మంత్రి పదవి వస్తుందని బయట టాక్ ఉంది. సో ఒకవేళ వస్తే ఏ శాఖ మిమ్మల్ని వరించవచ్చు? నేను ఎప్పుడు కూడా మంత్రి పదవి గురించి ఆశించలేదు. ప్రజలకి ఇక్కడ ప్రజలు నన్ను గౌరవించారో, ప్రజలు ఏదైతే గౌరవించి ఏదైతే ఆశయాలతో నన్ను నెగ్గించారో ఆశయాలు నెరవేర్చాలని పనిచేసాను తప్ప వేరేం లేదు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యత ఇచ్చినప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాం. అనేక స్టేట్ వైడ్ కొన్ని పదవులు ఇచ్చారు, స్టేట్ వైడ్ కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. అవన్నీ కూడా చేసుకుంటే వెళ్ళడం తప్ప మరి ఏ కోరికలు లేవు నాకు. ఆయన బాధ్యత ఏదైనా చేస్తాను నేను. ఓకే. ఇటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీ పైన ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీ హయాంలో అవినీతి ఎక్కువ జరిగింది అభివృద్ధి కంటే అని ఆయన అన్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడే కాదండి, నేను శాసనసభలుగా నించున్నప్పుడు కూడా ఆయన నించున్నప్పుడు కూడా అదే మాట మాట్లాడారు. సరే, నేను ఓటమి చెందాను, ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే మీకు క్లియర్గా చెప్తున్నానండి, మీకు ఎంతోమంది ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయడానికి మీకు బృందం ఉంది. మీకు ఈ ప్రజలను అడగండి, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రాంతం అంతా తిరగండి. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పట్టణానికి ఒకటి ఫలానా పని ప్రజలకు ఉపయోగపడి చేస్తారన్నది ఒక్కటి చూపించండి మీరు. ఒక్కటి చేయలేదండి. చేశాడండి. ఆయన ఏం చేశాడంటే ఆయన కోసం ఆయన అభివృద్ధి చేసుకున్నాడు. ఈరోజు అన్ని ప్లేస్లు కూడా నేను చెప్తాను, మీరు వెళ్ళొచ్చు, అక్కడ షూటింగ్ కూడా తీయచ్చు. కాకినాడ నగర ప్రజలకి చాలామందికి ఇల్లు లేవు. అవినీతి ఎక్కువ జరిగింది అంటున్నారు మీ హయాంలో, దాని మీద మీరేమంటారు? అదే ఆయన పదే అదే మాట్లాడుతున్నారండి. కొండబాబు అవినీతి పరుడు, అవినీతి చేసి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఆయన అవినీతి చేశాడు, ఆయన పాలన అంతా కూడా అవినీతే చేశాడు, అభివృద్ధి చేయలేదని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. నేను చెప్పేది అంతా కూడా ప్రూఫ్ చూపిస్తున్నాను. నేను ప్రూఫ్స్తో చూపిస్తాను అన్నీ కూడా. ఉదాహరణకి కాకినాడ నగరంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఇల్లుల కోసం అడుగుతూ ఉంటారు. ఇల్లుల కోసం అడిగినప్పుడు మనకి భూమి కావాలంటే ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి, ఎక్కడ భూములు ఉన్నాయి ఏంటో చూసుకుని పెడతాం. ఆయన ఏం చేశారండి, అట్లాంటివి చేయలే. ప్రజల కోసం భూమి కోసం సేకరించడం కానీ ఇంకోటి కానీ చేయలే. ఇక్కడ రాగంపేట ఒక ల్యాండ్ ఉందండి, అది గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ ఆ మేనమామ పేరున ఒక డాక్యుమెంటేషన్ సృష్టించి ఆ ల్యాండ్ చూపించి వాళ్ళ మామయ్య గారికి మన ఇక్కడ గొరాడగుంటలో అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఇరిగేషన్ ల్యాండ్. ఈ ల్యాండ్ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళ మామయ్య గారి ల్యాండ్ ఏమో పేదవాడికి ఇల్లు ఇచ్చినట్టుగా ఇచ్చి ఈ ల్యాండ్ బదులు చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావాలని చెప్పి గొరాడగుంటలో ల్యాండ్ తీసుకున్నారండి. 6 ఎకరాల 4 చిల్లరే. చూడండి, మీకు చాలా స్పష్టంగా ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను కావాలంటే. అది పనికిరాని ల్యాండ్, డంపింగ్ యార్డ్ అది ఏరియా. ఆ డంపింగ్ యార్డ్ ఏరియాని వాళ్ళ మామగారి పేరును ఒక డాక్యుమెంటేషన్ సృష్టించి ఈ ల్యాండ్ పేదవాళ్ళకి ఇల్లు కడుతున్నాం కాబట్టి ఈ ల్యాండ్ బదులు మాకు ల్యాండ్ ఇవ్వండి, డబ్బులు వద్దని చెప్పి ఖరీదైన ల్యాండ్ మన గొరాడగుంట దగ్గర చేంజ్ ఆఫ్ ల్యాండ్లో ల్యాండ్ తీసేసుకున్నారు. తీసుకున్నప్పుడు అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అక్కడ ధర్నా చేశాను. ఏంటి ఈ ల్యాండ్ తీసేసుకుంటున్నారు, ఆ ల్యాండ్ మీది కాదు, ఆ ల్యాండ్ బదులు ఈ ల్యాండ్ తీసుకున్నారు, ఇది తప్పు అని చెప్పి ధర్నా చేశాను. కానీ అధికారంలో ఉంది వాళ్ళకి, అధికార దుర్వినియోగంతో తీసుకున్నారు ల్యాండ్. తీసుకుని ఆ ల్యాండ్ ఈరోజు బ్రహ్మాండ కాంప్లెక్స్లో కట్టుకున్నాడు. అది అయిపోయిందండి. ఆయన ఒక రిలయన్స్ మాల్ కట్టాడండి. కాకినాడలో అందరూ రోడ్లు ట్రాఫిక్ పెరిగింది చెప్పి వైండింగ్ చేయమని అడిగితే ఆ ఒక్క వీధే వైండింగ్ చేసుకున్నాడు ఆయన. రిలయన్స్ మాల్ కట్టుకున్నాడు, ఒక కళ్యాణ మండపం కట్టుకున్నాడు, అంతే తప్ప ఇల్లు కట్టుకున్నాడు. అవి కట్టుకున్నాడు తప్ప ఆయన టైంలో ఇంకా
రెండవది పోర్టు భూములు ఉన్నాయి ఇక్కడ. పోర్టు భూములన్నీ రికార్డు మార్చి ట్యాంపరింగ్ చేశాడండి. పోర్టు భూములన్నీ రికార్డు మార్చేస్తారు మొత్తం. అదొకటి. రెండోది రాగంపేట అనేది అక్కడ ఒక పేట ఉంది మనకి, మీరు వెళ్ళి చూడండి. అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది, పడగొట్టేశారు, పాడైపోయిందని. దానికి ఆ తాలూకు డాక్యుమెంట్ సృష్టించేసి ఆ స్థలంలో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవుతే దాన్ని కూడా మేము అడ్డుకుని ఈరోజు ఆ ల్యాండ్ తీసుకుని ఈరోజు ఒక కళ్యాణ మండపం కట్టాం మేము. అలాగే ఇక్కడ పిండాల సత్రం ఒకటి ఉంది, ఇక్కడ పిండాల సత్రం, అది కూడా కబ్జా చేశారు. దాన్ని కూడా తీసుకుని ఈరోజు మీ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిండాల సత్రం కట్టాం. మీరు చూడండి, ఎంక్వైరీ చేయండి. అలాగే వైశాస్కి ఒక సైట్ ఇచ్చాం మేము, బిల్డింగ్ కట్టుకున్నారు, అడగండి. ఆ సైట్ కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని ఒకటి దగ్గర పెట్టుకుని బిల్డింగ్ ఆక్యుపై చేసుకుంటే దాన్ని కూడా తీసుకుని వైశాస్కి ఇచ్చాం ఈరోజు సైట్. అలాగే పోర్ట్ ల్యాండ్ అన్నీ కూడా నేను వచ్చిన తర్వాత ఏదైతే పోర్ట్ ల్యాండ్ ట్యాంపరింగ్ చేస్తారో అన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి మార్పించి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈరోజు అదే భూమిలో పోర్టులతో మాట్లాడి 40 ఎకరాలు తీసుకుని పేదలకు ఇల్లులు కట్టిస్తున్నాను నేను. ఆయన టైంలో చేసిన పనులు ఇవ్వండి ఈరోజు. అదే కాకుండా రిలయన్స్ మాల్ దగ్గరికి వెళ్తే మీరు ఎదరికి వెళ్తే ఒక బ్రాహ్మణ ఇల్లు ఉంటుంది, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ గురించి ఏం చెప్తారు. వాళ్ళ టైంలో రౌడీజం, ఇటువంటి తన అభివృద్ధి కోసం ట్యాంపరింగ్లు, భూములు, కబ్జాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. నేను వచ్చిన తర్వాత అవన్నీ వెనక్కి తీసుకున్న ప్రామిస్ చేశాను ప్రజలకి. వచ్చిన తర్వాత అన్నీ తీసుకుని రికార్డులు మార్పించి ఆ పోర్ట్ ల్యాండ్లో ఇప్పుడు ఇల్లులు కడుతున్నామండి ఈ రోజున. మీరు అడిగితే ఈరోజు చాలా స్పష్టంగా చెప్తారు, ఎవరు ఏ విలేకరుని అడిగినా చెప్తారు. అన్నీ కూడా నీ ప్రెస్కి చూపించానండి, ఏమేమి తప్పులు చేస్తారో చూపించాను. అవినీతి ఏ విధంగా చేస్తామన్నది ఒకటి ప్రూఫ్ చూపించమనండి. నేను అవినీతి చేశాను, అవినీతి పరున్నాను, ఎక్కడ అవినీతి చేసామని చూపించమనండి. ప్రూఫ్ ఏదో చెప్పండి, నేను ప్రూఫ్ చూపిస్తానండి. ఆయన చేసిన 2004 ఎన్నికలకు ముందు మీకు చాలా అప్పులు ఉన్నాయండి, ఆ బ్యాంక్ నుంచి కొన్ని మీకు నోటీసులు వచ్చాయని, కొన్ని ఆస్తుల ఆక్షన్స్కి వెళ్ళిపోయాయని, ఎన్నికల తర్వాత అప్పులని ఎలా తీరిపోయాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. నేను చెప్తానండి. మేము ఒక టగ్ కట్టాము, 4 పార్ట్నర్స్ అండి. అవి అంటే ఓఎన్జీసీ దీనికి రిగ్స్కి సప్లై చేస్తారన్నమాట. అది కన్స్ట్రక్షన్లో ఉంది. 4 మెంబర్స్ పార్ట్నర్స్గా కడుతుంటే అది 3 పార్ట్నర్స్ మేమందరూ కూడా డబ్బులు కట్టేస్తున్నాం. ఒక పార్ట్నర్ డబ్బులు కట్టట్లేదు. కట్టకపోతే ఏం చేస్తారు, ఆటోమేటిక్గా బ్యాంక్ వాడు అందరికీ నోటీసులు ఇస్తారు, కామన్ నోటీసు. ఒక బ్యాంక్ నోటీస్ ఎందుకు ఇచ్చిందని అప్పు చేసాం కాబట్టి ఇచ్చింది. 1 నోటీస్ ఇస్తుంది, 2 నోటీస్ ఇస్తుంది, 2-3 నోటీసులు ఇచ్చి మనం 3 రెట్ల ఆస్తులు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి అప్పిస్తారు మనకి. ఇప్పుడు మాకు ఒక ప్రాజెక్ట్కి వెళ్తున్నా కూడా అవసరం కాబట్టి బ్యాంక్ అప్పుకి వెళ్తే కామన్గా నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చిన తర్వాత మేము తానే ఎవరైతే డబ్బులు కట్టలేదో వాళ్ళు కట్టారో మళ్ళీ క్లియర్ చేసుకున్నారు. ఓకే, అది పెద్ద ప్రాజెక్ట్, 8 crores ప్రాజెక్ట్ అది. దానికోసం ఈ లోన్కి వెళ్ళాం. తర్వాత మనం అప్పులు తీర్చేసామంటున్నారు. అందులోంచి మీ పార్ట్నర్షిప్ విడిపోయాం. మళ్ళీ ఇది ప్రాబ్లం ఉంది, వాళ్ళు కట్టట్లేదని కూడా అది మీకు క్లియర్ సంబులింగ మెరైన్ సర్వీస్ రాసుకోండి. అది ఆ కంపెనీకి వెళ్ళండి, మీకు చెప్తారు వాళ్ళు. సంబులింగ మెరైన్ సర్వీస్ అని 4 పార్ట్నర్స్గా మనం కట్టాం. తర్వాత మనం వీళ్ళు సరిగ్గా చేసుకోలేకపోతున్నాను, విడిపోయాం. మన డబ్బులు మనకి ఇచ్చేసారు కూడా, అవి మనం తీసుకున్నాం. మన డబ్బులు మనకి ఇచ్చేసారు వాళ్ళు, మాకేం ప్రాబ్లం లేదు. అంతే తప్ప నోటీస్ అనేది బ్యాంక్ అప్పు కట్టకపోతే కామన్గా నోటీస్ ఇస్తారు, అది ఎవరికైనా ఇచ్చేదే. మాకు డబ్బులు అవసరం కాబట్టి బ్యాంకు అప్పు తీసుకున్నామండి. చంద్రశేఖర్ రెడ్డి గారికి డబ్బులు అవసరం అనుకోండి, అప్పుకి వెళ్ళరండి, ఏటీఎం బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతాడండి. మంచి నోట్లు, దొంగ నోట్లు పెట్టేసి మంచి నోట్లు తీసుకుంటాడండి ఆయనకి ఆ టాలెంట్ ఉందండి. అదేవిధంగా దొంగ నోట్లు మారుస్తాడు, ఆయనకు ఉంది ఆ టాలెంట్. ఇది నేను ఏదో కావాలని చెప్తున్న మాట కదండి, నేను పట్టించాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టించానండి ఆయన్ని. ఆయన ఏం చేశాడండి, రాజశేఖర రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని ఆయన ఈ రాష్ట్రంలో ఏటీఎం బ్యాంకుల దగ్గర ఆయన సొంత మనుషులను వేసుకున్నాడు. ఏటీఎం బ్యాంకులో డబ్బులు మార్చే వాళ్ళందరూ సొంత మనుషులే. ఇది పెద్ద స్కామ్ అండి. ఈరోజు చెప్తున్నా, ఏటీఎం బ్యాంకుల దగ్గర డబ్బులు పట్టుకి లోపల పెడతారు ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తులందరికీ ఈయన సొంత మనుషులను వేసుకున్నాడు ప్రతి ఏటీఎం దగ్గర రాష్ట్రంలో. వేసుకుని వీళ్ళు ఏం చేసేవారంటే దొంగ నోట్లు పెట్టేసి వాళ్ళు ఇచ్చిన మంచి నోట్లన్నీ తెచ్చేసేవారు. ప్రజలకి దొంగ నోట్లు వెళ్ళి సాక్షాత్ ఇక్కడే పట్టుకున్నాం మనం, మంటలు కూడా జరిగినాయి.
ఓకే. రెండోది, ఈయన సరిమల పాదయాత్రలో ఏం చేసేవాడు తెలుసండి? పాదయాత్రలో రోజు వచ్చేవాళ్ళు పేమెంట్లు ఇవ్వడం కోసం దొంగ నోట్లు ఇచ్చేవారు. దొంగ నోట్లు ఇస్తుంటే ఆ విషయం మన దృష్టికి వచ్చింది. దృష్టికి వస్తే చెప్పిన వాళ్ళు చెప్పమంటే ఎవరు చెప్పరు. ఎందుకు రిస్క్ తీసుకుంటారు? మీరు ప్రజలకు చెప్తారా, టీవీ ముందు చెప్తారంటే ఎవరు చెప్పనన్నారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు నాకు కరెక్ట్ అయిన మనుషులు. నేనే ప్రెస్ మీట్ పెట్టాను, ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి సరిమల పాదయాత్రలో దొంగ నోట్లు పంచుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, వ్యవస్థ ఇలా పాడైపోతుంది అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టాను. అప్పుడు మీలాంటి ఛానల్ వారు కొంతమంది ఏమన్నారంటే ప్రూఫ్ ఉందని అడిగారు నన్ను. ప్రూఫ్ లేదండి, ఈ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతారని చెప్పాను. మీరు కరెక్ట్గానే అడిగారు, ప్రూఫ్ చూపించమన్నారు. ప్రూఫ్ లేదు దానికి. అప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేయమనండి ప్రభుత్వాన్ని, దొరుకుతారని చెప్పాను. అప్పుడు ఏ ఛానల్ వేయలేదు, జెమినీ ఛానల్ ఒకటి వేశారు. ఆ ఛానల్ వచ్చింది, నేను చూసాను. ఆ రోజు మిగతా ఛానల్ ఎవరు కూడా వేయలేదు, ప్రూఫ్ లేదు కాబట్టి. తర్వాత వారం రోజుల తర్వాత సరిమల పాదయాత్రలో నర్సీపట్నం ధర 50 లక్షలతో దొరికింది. వాళ్ళ మనిషి వెనకాల 50 లక్షలతో దొంగ నోట్లతో దొరికారండి. వీళ్ళు అలాంటి పనులు చేసిన వాళ్ళు మాకు నాకే కాదు, ఈ ప్రజలకి ఏ అవసరం ఉన్నప్పుడు కూడా ఇల్లు కట్టుకున్నా ఇంకోటి కట్టుకున్నా అవసరం అయితే ప్రైవేట్గా అప్పు చేస్తారు, లేదా బ్యాంక్కి వెళ్తారు. కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు బ్యాంక్కి వెళ్ళరండి. వాడే కాదు, వాళ్ళ మనుషులు ఎవరు బ్యాంక్ అప్పులకి వెళ్ళరండి. వాళ్ళకి అలాంటి అవకాశాలు ఉన్నాయి, దొంగ నోట్లు చేసుకోవడానికి, మార్చుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మాకు లేదట అవకాశం. అందుకని బ్యాంక్ అప్పుకి వెళ్ళాం, ఆ నోటీస్ ఇచ్చారు, తీర్చేసాం. అంతే తప్ప ఏం కాదండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో ఈ పసుపు కుంకుమ డ్వాక్రా మహిళలకు, అలాగే నిరుద్యోగ భృతి కావచ్చు నిరుద్యోగ యువకులకు, అదేవిధంగా పెన్షన్ పెంచారు. కొన్ని పార్టీలు హామీలు ఇచ్చిన తర్వాత 2000, 3000 అని కొన్ని ప్రతిపక్ష పార్టీ కావచ్చు మిగతా పార్టీలు కావచ్చు పెంచిన తర్వాత మీరు ఒక 1000 రూపాయలు పెంచడం జరిగింది టీడీపీ ప్రభుత్వం. ఇదంతా పసుపు కుంకుమ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఎలక్షన్స్ ముందు స్టంట్స్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? పెంచారు, పసుపు కుంకుమ పెంచారు, ఇవన్నీ ఎలక్షన్ కోసం పెంచారు అనడం సరికాదండి. ఒకటి మీరు మనం అందరూ చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఈ రోజున పరిపాలన చేస్తున్నప్పుడు, పథకాలు ఇస్తున్నప్పుడు ఏదైతే ప్రవేశపెట్టిందో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రజలందరూ తీసుకోవడం, చేసుకోవడం, తర్వాత వాళ్ళ మనోభావాలు కూడా తెలుసుకుంటుంది ఈ ప్రభుత్వం. 1000 రూపాయలు సరిపోవట్లేదు బాబు అని ప్రజలు వ్యక్తం చేస్తారు. బాబు మాకు 1000 రూపాయలు సరిపోవట్లేదు, ఏదో పెంచితే బాగుంటుందని ప్రజాభిప్రాయం. అదేవిధంగా ఆడపడుచులు ఉన్నారు, ఇంటి దగ్గర డ్వాక్రా సంఘాలు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు ఏదో సాయం చేస్తే పెట్టుబడి నిధి కింద అదేదో ఇస్తే మాకు కూడా సరిపోతుంది, పెట్టుబడి నిధుల కింద ఏదో ఇస్తుందని వాళ్ళు కోరారు. కోరిన దాన్ని భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి అక్కచెల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగు కోసం తెలుసుకుని పెంచింది తప్ప ఇది ఎలక్షన్స్ అంటే కాదే. ఈ ప్రభుత్వంకి చేయవలసిన బాధ్యత ఉంది. పేదవాడు ఎక్కడుంటే అక్కడ పేదవాడు అభిప్రాయం తీసుకుని చేస్తుంది తప్ప, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా వెళ్తుంది తప్ప ఎలక్షన్ అంటే కాదు ఇది. అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఇప్పుడు దాకా అన్ని ప్రభుత్వ హయాంలు చూశారు కదా, సో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను అభివృద్ధి చేసి చూపిస్తాను, పోలవరం కంప్లీట్ చేస్తాను, సో ఇట్లాంటి హామీలను ఇస్తున్నారు, నేను గెలుస్తున్నారు. సో దాని మీద మీరేమంటారు? జగన్ వస్తే ఏమైంది? ఏంటండి జగన్ ఎవరు కోరుకుంటున్నారండి? ఆయన ప్రజలు కోరుకుంటారు. ఆయన ఒకసారి అవకాశం ఇవ్వమంటున్నాడు. దేనికి అవకాశం ఇవ్వమంటున్నాడండి? ఆయనకున్న కేసులు మాఫీ చేసుకోవడానికి, ఆయన ఏదైతే అవినీతి చేశాడో అవినీతిని మాఫీ చేసుకోవడానికి. ఈరోజు మీరు ఒక్కటేనండి మేడం గారు, ఈరోజు చూడండి, ప్రజలు ఆయనకు ఒక అవకాశం ఇస్తే, శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి టీంకి అవకాశం ఇస్తే వాళ్ళందరికీ దగ్గర 60 మంది ఎంతమందికి అవకాశం ఇచ్చారండి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వం నడిచి ప్రతిపక్షం ఏంటండి? ప్రజల యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకునే ప్రతిపక్షం అసెంబ్లీలో వేదికగా మాట్లాడాలి. ఏమండి, ఈయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడండి. ఒక ఎమ్మెల్యేగానే ఫెయిల్ అయ్యాడు ఈయన. అవునా కదా? మీరు చెప్పండి, ముఖ్యమంత్రి ఎలాగవుతాడండి ఈయన? ఒక ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యాడండి ఈయన. ఎమ్మెల్యేగా తన కాన్స్టిట్యున్సీ సమస్యలు కానీ, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు కానీ అసెంబ్లీ ఒక వేదికనే వెళ్ళి చెప్పలేని వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి ఎలా కోరుకుంటాడండి ఆయన? అదేవిధంగా
ఆయన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడానికి అవకాశం లేదు ఈ ప్రభుత్వం. ప్రతిపక్ష పాత్ర కూడా ఈ ప్రభుత్వం పోషించింది. ఈ రోజున ఒక విషయం మీకు చెప్తానండి, ప్రజాభిప్రాయాలు తెలుసుకుని ప్రజల్లో ఉన్న సమస్యలు తెలుసుకుని ప్రతిపక్ష పాత్ర కూడా ఈ ప్రభుత్వమే పోషిస్తుంది. ప్రతిపక్షం లేదు ఇక్కడ చెప్పాలంటే. అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అవడం అంటే హాస్యాస్పదంగా ఉంది. అయితే రీసెంట్గా మన కాకినాడ వార్డ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొన్ని వార్డులలో అభివృద్ధి అరాకొరగా జరిగిందని, కార్పొరేటర్లు సరిగ్గా పనులు చేయించలేకపోతున్నారని ఇటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి వార్తలు వస్తున్నాయి. దీని మీద మీరే ఉంటారు? సార్, ఓవరాల్గా సిటీని ఒక విజన్ తయారు చేసి ముందుకెళ్తున్నాం. వెళ్తూ వార్డు వైజ్గా కిందకు వచ్చేటప్పటికి కొన్ని స్ట్రీట్స్ ఉంటాయి. మెయిన్ వర్క్ అంతా అవుతూ ఉంటుంది. స్ట్రీట్స్కి వచ్చేటప్పటికి కొన్ని వర్కులు ఉన్నాయి, చెయ్యాలి. అప్పటికిప్పటికి ఏంటంటే తేడా, ఇప్పుడు అంతా ఆన్లైన్ టెండర్స్ అండి. ఎవరెవరో టెండర్స్ వేసేస్తున్నారు. టెండర్ చేసిన తర్వాత వారికి ఇవ్వాలి, తప్పదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిలే చేయడం కానీ, వాళ్ళ పని తొందరగా చేయకపోవడం కానీ, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మేము ఏం చేసామంటే వీళ్ళందరితో ఒక సమావేశం పెట్టి, మీరు టెండర్లు ఆన్లైన్లో వేసుకుంటున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఏదో చేస్తున్నారు, కానీ మీరు ఇక్కడ తెలుసుకోకుండా చేస్తున్నారు అని ఒక మీటింగ్ కూడా పెట్టామండి. మీ వల్ల డిలే అయిపోతున్నాయి వర్క్స్ అన్నీ కూడా, ప్రాబ్లం వస్తుందంటే వార్నింగ్ ఇచ్చాం. అలాగే కొంతమంది వర్క్లు కూడా క్యాన్సిల్ చేసామండి. కాంట్రాక్టర్స్ చేయకపోవడం లోపం తప్పండి, లేట్ అవడం లోపం తప్ప ఇక్కడ లోపం అనేది ఏం లేదు. అవి కూడా ఓ రోజు అటు ఇట్లు అవుతాయి తప్ప ఆల్రెడీ సిటీ అంతా కూడా ఓ యాక్షన్ ప్లాన్ తయారైంది. ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి, 1, 2, 3 ఫేజ్ 1, 2, 3, 4 అలా పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ నగరం మనకి 2020 టోటల్గా పని అవుతుంది. నేను చెప్పాను ఓవరాల్ టౌన్ చెప్తున్నాను. డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, బైపాస్ రోడ్లు కానీ, ఇవన్నీ కూడా 2022 నాటికి మొత్తం పూర్తవుతాయి. అప్పుడు ఈరోజు పట్టణం అనుకున్నట్టుగా అభివృద్ధి కనిపిస్తుంది మీ అందరికి కూడా. ఓకే, జన్మభూమి కమిటీలు ప్రజలకు కాక పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. దానికి మీ సమాధానం? మేడం గారు, ఈరోజు మీరు చూడండి, జన్మభూమి కమిటీ అనేది ప్రజలకి ప్రభుత్వానికి వారధలా పనిచేయడానికి పెట్టారు. ఏంటంటే వీళ్ళు పనిచేయడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దాన్ని ప్రతిపక్షాలు ఏంటంటే వీళ్ళు లేకుండా ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచనతో చేస్తున్న కుట్ర తప్ప వేరేం కాదు. ఉదాహరణకు మీకు చెప్తాను. ఇప్పుడు పెన్షన్ పెట్టుకోవాలంటే ఆన్లైన్లో పెట్టుకోవాలి మేడం గారు. ఇప్పుడు ఎవరైనా ఇల్లు పెట్టుకోవాలంటే ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఏదైనా ఆన్లైన్ అయినా ఇప్పుడు ఈయన ఏం చేస్తాడండి, ఇంకా చేసేది ఏముందండి? ఆ పథకాలు చేరాయా లేదా, అందుతున్నాయా లేదా? ముసలమ్మ పెన్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏలుముద్రలు పడకపోతే వాళ్ళు ఎవరు దగ్గరుండి మళ్ళీ ఏం చేస్తారంటే ఎంఆర్ ఆఫీస్ నుంచి వాళ్ళని పిలిపించి, ఏమండి పట్టలేదు, దగ్గరుండి ఈ పెన్షన్ ఇప్పించండి అని వాళ్ళు సేవ చేయడానికి తప్ప వేరే విధంగా వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి ఏముంటుందండి? ఆఫీసర్ క్యాష్ తీసుకుని వస్తాడు, అక్కడ పెన్షన్ దగ్గరుండి వాళ్ళు ఏలుముద్ర వేసి ఇవ్వాలి. ఎలా ఫ్రాడ్ జరుగుతుందండి? దేంట్లో ఫ్రాడ్ జరుగుతుందండి? ఆన్లైన్లో ఇల్లు పెట్టుకుంటున్నారు. ఆన్లైన్లో ఇల్లు పెట్టుకున్న ఇల్లు వస్తుంది తప్ప మామూలుగా వెళ్ళి మీకు ఇల్లు ఇమ్మంటే ఎవరెవరండి? ఆన్లైన్లో మీ పేరు ఉండాలి, మీరు డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు కట్టుకోవాలి. మధ్యవర్తి దళారు వ్యవస్థ లేకుండా చేశారు ఈ రోజున. అది వదిలేండి. ఏమైనా అవినీతి జరుగుతుందంటే ఏ ముఖ్యమంత్రి, ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు ఫోన్ చేయండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయండి? 1100 కొట్టి ఈరోజు నీకు జరిగిన అన్యాయం చెప్పుకుంటే వెంటనే రెక్టిఫై చేస్తున్నారు. ఆ విధంగా పారదర్శక పరిపాలన అందిస్తుందండి. కేవలం జన్మభూమి కమిటీల వల్ల ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళని అక్కడి నుంచి లేకుండా చేయాలని ప్రతిపక్షాలు కుట్ర తప్ప వాళ్ళు ఏమీ తప్పు చేయడానికి కానీ వేరే అవకాశం లేదు. 2000 చర్చనీయాంశమయ్యాయి. రానున్న ఎలక్షన్స్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఇటు కొన్ని సినిమాల ద్వారా కూడా ప్రజల్లో ప్రభావితం వస్తుంది. సో ఆ సినిమాల ప్రభావం ప్రజల మీద ఉంటుందా? ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక సినిమా తీస్తున్నారు కథానాయకుడని, ఇప్పుడు వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ అని వస్తుంది, వైఎస్ఆర్ యాత్ర అని వచ్చింది. ఈ పార్టీలకు సంబంధించిన సినిమాలు వైపు వస్తున్నాయి. ఈ సినిమాల ప్రభావం ప్రజల మీద ఉంటుందా? కేవలం పార్టీ చేసిన అభివృద్ధిని బట్టే ముందుకెళ్తారా, ప్రజలు ఓటేస్తారా నమ్మేసి అనుకుంటున్నారు? లేదా ఈ మధ్య వలసలో వస్తున్నాయి పార్టీల నుంచి? ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో రాజకీయం ఎలా ఉండబోతుంది, పార్టీ ఏ విధంగా ముందుకు సాగబోతుంది? ఓకే, పిక్చర్లు తీయడం ఏంటంటే దానికి కారణం జనరల్గా ఏంటంటే ఎన్టీ రామారావు గురించి చాలామంది తెలుసు. ఇప్పుడు జనరేషన్ తెలియదు. యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి అసలు పార్టీ ఎందుకు పెట్టారని, దేనికోసం పెట్టారా అని, జీవిత చరిత్ర ఏంటనేది ఇప్పుడున్న జనరేషన్ తెలియదండి. అందుకు కాబట్టి ఈ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఈ ప్రజల కోసం ఈ పార్టీ పెట్టారన్న విషయాన్ని ఇప్పుడున్న జనరేషన్ తెలియడం కోసమే
తీస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. అది కాకుండా కూడా మీరు చెప్పారు ఓ మాట, కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది వస్తున్నారు అనేది. ఉంటాయి రాజకీయాలు, మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. కొంతమంది సిద్ధాంతాలు పాటిస్తారు, కొంతమంది సిద్ధాంతాలు పాటించరు, వాళ్ళ అభిప్రాయాలను బట్టి పోతూ ఉంటారు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందండి. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, ఈరోజు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించే అనుభవం ఉంది. ఒకవేళ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం పైన ఆయనకు ఒక అవగాహన ఉంది, అనుభవం, అవగాహన. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలో ఒక విజన్ ఉంది ఆయనకి. మీరు చూడండి, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి మన రాష్ట్రంలో. ఏనాడైనా ఏ ప్రభుత్వం అయినా సరే ఒక విజన్ తయారు చేసిందండి ఈ రాష్ట్రం కోసం. ఆలోచించండి మీరు. ఈ రాష్ట్రంలో మనకు వస్తున్న బడ్జెట్ ఎంత, మన ఎంత ఖర్చు అవుతుంది, మనకు వస్తున్న ఆదాయాన్ని బట్టి ఈ రాష్ట్రాన్ని ఎప్పటికి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దగలం అనేది ఒక విజన్ ఎవరో తయారు చేయలేకపోయారు. ఈ ముఖ్యమంత్రి గారు తయారు చేస్తారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2020 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతానని చెప్పారు ఆయన. ఎర్రతున్న తరుణంలో అధికారం కోల్పోయారు. అంటే 2020 అంటే నెక్స్ట్ ఇయర్కి ఆయన కంటిన్యూ ఉంటే ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ అయ్యి ఉండేది. 10 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 10 సంవత్సరాలు చిన్నాభిన్నం అయిపోయింది రాష్ట్రం. అవినీతిలో కూరుపోయింది. ఐఏఎస్ ఆఫీసులు జైలుకి వెళ్ళిపోయారు, మంత్రులు జైలుకి వెళ్ళిపోయారు. అంటే దాన్ని బట్టి పరిపాలన ఏ విధంగా చేస్తారో మీరు ఆలోచన చేయండి. వాళ్ళు స్వార్థం కోసం పరిపాలన చేసుకున్నారు. ఐఏఎస్ ఆఫీసులు ఎప్పుడైనా జైలుకి వెళ్ళడం ఉందండి? మంత్రులు జైలుకి వెళ్ళడం ఉందండి? ఒక కంపెనీ వస్తే, కార్ల కంపెనీ వస్తే వెనక్కి వెళ్ళిపోవడం ఉందండి? వోక్స్ వ్యాగన్ కంపెనీ 11 కోట్లు తీసుకున్నారు అని చెప్పి ఆ కంపెనీ వెనక్కి వెళ్ళిపోయాడు. అలాగా రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది అంతా కూడా. అది విజన్ లేదు వాళ్ళకి. ఈ నాయకుడికి విజన్ ఉంది. అందుకే ఈ రోజున ఈ అనుభవం, ఈ ఆలోచన విధానాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఆలోచన ప్రజలందరిలో ఉంది, చిన్న పెద్ద అందరిలో ఉంది. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుంది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుతారు, ఈ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. చివరిగా మొన్న ఈ మధ్య పుల్వామా ఘటన జరిగింది, 10ల సంఖ్యలో మన జవాన్లు మరణించడం జరిగింది. దాని మీద మీ స్పందన? ఓకే, చాలా బాధాకరం. ఇవి అప్పుడప్పుడు జరుగుతున్నాయి, కానీ ఇది మార్పు రావాలి. ఇటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడక్కడ, మూర్ఖత్వం జరుగుతున్నాయి. ఇటువంటి చాలా బాధాకరం. అందరూ కూడా ఖండించారు, దేశం అంతా కూడా. సరే, ఇందులో కూడా ఈ దేశంలో కొన్ని విభేదాలు ఉండడం, దాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఎప్పుడు కూడా మనం అందరూ కూడా ఖండించాలి. అదే కాదు, శాంతిని కాపాడాలి. మనం ప్రజల్లో శాంతి తీసుకురావాలి, శాంతి తీసుకురావడం ప్రయత్నం చేయాలి. ఇటువంటి వ్యక్తులలో మార్పు తీసుకురావడం కోసం భగవంతుని కూడా ప్రార్థన చేస్తున్నారు అందరూ కూడా. ఏ కార్యక్రమం వెళ్ళిన భగవంతుడి సభలకు వెళ్ళినప్పుడు మేము కూడా ఇదే కోరుతుంటాం. ప్రజలకు కావాల్సింది అభివృద్ధితో పాటు శాంతి కావాలి. అదేవిధంగా ఈ విధ్వంసాలు సృష్టించే వ్యక్తుల్లో ఒక మార్పు తీసుకురావాలి. ముందు ఇటువంటి వాళ్ళని మార్పు తీసుకురావడం కూడా భగవంతుడు సహకరించాలని కూడా కోరుతున్నాం కూడా. సరే, ఏదైనప్పుడు కూడా ఇది చాలా దురదృష్టమైన సంఘటన. దీన్ని పూర్తిగా ఖండిస్తూ, అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక విధానం తీసుకురావాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా ఛానల్కి, మా వ్యూవర్స్ కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు మాతో పంచుకున్నారు, చాలా విషయాల్ని ఖండించారు, చాలా మంచి విషయాలు ప్రజలతో పంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. If you like the video, please like us and subscribe Tollywood Nagar.